స్వయం ప్రకటిత జాతిపిత కేసీఆర్ కు బాగా గడ్డి పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నేరం చేసిన వాళ్లు ఎంతటి వారైనా విచారణ ఎదుర్కోవాల్సిందే. నేరాలు చేస్తాం, మమ్మల్ని అడగొద్దు అనే క్రిమినల్ కాన్స్పిరసీకి స్వేచ్ఛ లేదని కేసీఆర్ కు చురకలంటించారు. లాలు, జయలలిత, యడ్యూరప్ప లాంటి వారు కూడా విచారణ ఎదుర్కొన్నారు. మీరెంతా అని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారాన్ని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కల్వకుంట్ల కుటుంబం మధ్యయుగాల చక్రవర్తుల్లా ప్రవర్తిస్తోందని సీరియస్ అయ్యారు. పదవులన్నీ అనుభవించినోళ్లు జాతిపితలు ఎలా అవుతారు? స్వయం ప్రకటిత జాతిపితలకు రోజులు చెల్లాయి. ఆనాటి భారత జాతిపిత ఆదర్శాల కోసం నిలబడ్డారు. మహాత్ముడు కుటుంబం కోసం ఏమైనా అడిగారా అని గులాబీ దండును నిలదీశారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులిస్తే తెలంగాణ జాతిపితకు నోటీసులిచ్చారంటున్నారని సీఎం విమర్శించారు. అధికార నివాసానికి వస్తామని అధికారులంటే ఫామ్ హౌస్ కొచ్చి రాసుకోమంటారా? ఇదెక్కడి జాతిపిత విధానమని బీఆర్ఎస్ నేతల తొండి కూతలను సీఎం తిప్పికొట్టారు. కేసీఆర్ హయాంలో ఉద్యమకారులకు అవమానాలే మిగిలాయి. హక్కుల కోసం కొట్లాడినోళ్లు సర్వం కోల్పోయారు. కానీ కేసీఆర్ కుటుంబానికి మాత్రం వందల ఎకరాల ఫామ్ హౌజ్లు, వేల కోట్ల వ్యాపారాలు, పత్రికలు, టీవీలా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. చేయాల్సిన తప్పులన్నీ మీరే చేశారు. కాంట్రాక్టులు మీరే పంచుకున్నారు. ఇంత చండాలపు పనులు చేసిన తర్వాత మీరెట్లా జాతిపిత అయితరు? ఉద్యమకారుడు ఎలా అయితరని కల్వకుంట్ల కుటుంబం సొల్లు కథలకు ముఖ్యమంత్రి పోస్టు మార్టం చేశారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ కుటుంబానికి నచ్చితే నజరానా, నచ్చకపోతే జరిమానా అన్నట్లు వ్యవహరించారు. ఉద్యమం సమయంలో అన్ని సంఘాలను ఏకం చేసిన జేఏసీ చైర్మన్ కోదండరాం ఏం తప్పు చేశారని ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఈడ్చుకుపోయారని కేసీఆర్ పాపాలను ఎండగట్టారు. అసలు జాతిపితకు ఉండాల్సింది త్యాగ నీతి. తప్పు చేయనప్పుడు విచారణ ఎదుర్కోవడానికి భయం ఎందుకని కేసీఆర్ అండ్ కోను నిలదీశారు సీఎం.